యేసుప్రభు వచ్చింది అందరి కొరకు. దాన్ని ఎంతమంది వాడుకుంటారో వాళ్ళ లైఫ్‌లు చూడండి. హ్మ్. మైకేల్ విజయ్ కుమార్ మొన్ననే క్రాంతి గారు ఇంటర్వ్యూ తీశారు. మైకేల్ విజయ్ కుమార్. బాంబు పట్టిన చేతిలో బైబిల్. ఆయన మాట్లాడే విధానము నేను ఒకప్పుడు ఇట్లా చేసిన క్రాంతి అనేటువంటి ఆయన జర్నలిస్ట్ వండర్ అవుతున్నాడు. అట్లా అట్లా ఇదేదో అసలు ఆయనకు నమ్మశక్యంగా లేదది. ఎందుకంటే ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చింది యేసుప్రభు. హ్మ్. ఒక మర్డరర్, ఒక చంపాలనుకున్న వ్యక్తి, సొంత భార్యను చంపాలనుకున్న వ్యక్తి అంత స్మూత్‌గా ఎట్లా మారినాడు? వేరు మారింది. అందుకే నేను చెప్తున్నా, రూటు మారింది. ఒకసారి మా కోసం. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. హ్మ్. సిలువలో మన పాపం మొత్తం తీసుకున్నాడు ఆయన. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. రూట్ ఇది. ఏదైనా ఒక ఫలము రూటు నుండే వస్తుంది, గుర్తుపెట్టుకో. చేదు ఫలమైన రూటు నుండే. హ్మ్. రూట్ ఇప్పుడు యేసుప్రభు రూటులో వచ్చేసినాం కనుక రూటు మంచిదైతే ఫ్రూట్ మంచిగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మైకేల్ విజయ్ కుమార్ రూటు మారింది అక్కడ. హ్మ్. అందుకనే ఆయన ఫ్రూట్ మారింది చూడు. హ్మ్. స్మూత్ అయిపోయినాడు. ఎందుకు అంటే వేరు మారిపోయింది. రూట్ అంటే నువ్వు ఈ రూట్ కూడా అనుకోవచ్చు. అదే నేను అంటున్న అర్థమైంది. రూట్ అంటే వేరు. హ్మ్. వేరు మారింది ఇక్కడ. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళకు వేరు మారాలా. నువ్వు పైన ఎంతైనా ఫలాలు తెంపుకో. ఫలాలన్నీ తెంపేసి నేను బాగున్నాను, కొద్ది రోజులకు మరలా యాప చెట్టు యాప ఫలమే ఇస్తుంది. అట్లా మనిషి మంచి చెడు స్వభావంతో కలిగి ఉన్నాడు కనుక మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఈ రెండు దేవుడు ఒప్పుకోడు. చూడు, మనిషి హ్మ్. మనిషి త్రీ భాగాలు. అందుకే త్రియేక దేవుడు. హ్మ్. మనిషి కూడా 3 భాగాలు. ఎట్లా తెలుసా? ఈ బాడీ కనిపిస్తుంది కదా పవన్, ఈ బాడీ ఒకరోజు చనిపోతుంది. హ్మ్. ఒకరోజు ప్రసన్నక్క చనిపోయినప్పుడు చూస్తా, అయ్యో ప్రసన్నక్క మా దానికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది, అక్క చనిపోయిందని. ఒకవేళ రావచ్చేమో కూడా, నేను చెప్తున్నా. అంటే ఈ బాడీ అనేది నేను కాదు, లోపల నేనున్నా. ఈ బాడీ అనేది నా ఇల్లు, నేను ఆత్మయున్నా. హ్మ్. నాకు ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఈ ప్రాణానికి డిసైడ్ చేసుకునే ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. దేవుడు సత్యం ప్రకటిస్తాడు. బిడ్డ, యూనివర్సల్గా మానవుడు అనేటువంటి ఒకడు ఉన్నాడంటే యూనివర్సల్గా ఉన్న ప్రాబ్లం పాపం. ఈ పాపము స్వభావం కొరకే యేసు ప్రభు దిగి వచ్చి మరణించాడు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం యేసు ప్రభు వేసుకున్నాడు. ఇది యూనివర్సల్గా ట్రూత్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనం అంటే ఆత్మ తిరిగి జన్మించబడడం. మనం శరీరము, మన శరీరం వచ్చేసి ఒక ఇల్లు. నేను ఆత్మ అయినాను, నేను శరీరంలో ఉన్నాను, నాకు ప్రాణం ఉన్నది. అందుకే నాకున్న ప్రాణం పోయినప్పుడు ఈ శరీరం బొందలో పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఈ ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ మెంటల్ గా ఎలా తయారయ్యారు? దేని వల్ల తయారయ్యారు? అందుకని తెలుసుకోవడానికి. ఈ దరిద్రానికి కారణం అది కదా. ఇప్పుడు మనలాంటి ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా ఇప్పుడు మనం చెప్పుకునే గొర్రెలందరూ ఎవరైతే ఉన్నారో, సతీష్, సుబ్రహ్మణ్యం, లేకపోతే అనిలు, ఇదంతా ఇక్కడ వాళ్ళే కదా. ప్రసన్న ఒక చెల్లి గొర్రె అయిపోయింది. ఏం పాటలు పడుతుంది? స్టైల్ మారింది, నా స్టైల్ మారింది. ఇది నెక్స్ట్ వాడే నా మగుడు, వీడే నా మగుడు, లేకపోతే బిడ్డ బిడ్డ బిడ్డ. అసలు ఈ ఎర్రగడ్డ బ్యాచ్ని ఎవరు తయారు చేస్తున్నారు? మొన్న వాడైతే అది హరిహర కళాభవన్లో సునీత నీకు జాబ్ ఆమె అంటుంటది, వెనకాల మే అంటుంటది. వీడు జాబ్ ఇచ్చాడంట. పేదనికి వెళ్తే జాబ్ ఇవ్వడం ఏంటి, పేదం చేస్తే రోగాలు తగ్గడం ఏంటి? ఆడు బైబిల్ చదవాలంటే నలుక్కలు ఉండాలి, వీడు కిడ్నీలు బాగు చేసేస్తాడు. ఈ దరిద్రం అసలు మన దేశానికి అవసరమా? ఈ ప్రపంచానికి అవసరమా? నిజంగా టచ్ అంటుంటాడు ఒకడు, గడ్డ పగిలిపోను. ఈ వీడియో కాల్లో 40 ఏళ్ళ నుంచి వినపడినాడికి వినపడిపోతుంది. తెలుసు ఆ పొట్టుడు ఎవడు ఉంటాడు, యా అంటుంటాడు. చూడొచ్చాడు వీడియో కాల్ రా. ఎవరు? ఏలూరు. ఆవిడ పేరు అన్నమ్మ గారు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, ఇట్లా ఆవిడ 2 చెవుల మీద చేతులు వేసాం. బాగా అంటాడు, ఏదో అంటాడు. అనగా చెవులు తీసే వినపడుతున్నా, వినపడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు యా అంటాడు. అది జనాలు ఇప్పుడు అదే ఏంటిది బ్రహ్మాన్ని చెప్తారు, మరీ అంత ఎదవలు కనపడుతున్నా, ఓ మాదిరి కూడా కనపట్లే. అలా
అలా జనాల్ని ఎదవని చేసే ఈ ఎదవ మతం నుంచి మన రాష్ట్రాన్ని కాపాడు కదా. ఇదే చిన్న రాష్ట్రం, ఇది ఎంత గొప్ప రాష్ట్రం. అవును.